ద్వారా మనందరితో మాట్లాడును గాక. చూడండి, 3 వచనాలు చదువుకున్నా. ఈ 3 వచనాల్లో జకరియా కుటుంబము గురించి దేవుడు వ్రాయించాడు. జకరియా, చెప్పండి అందరూ. జకరియా భార్య పేరు ఎలిజబెత్. జకరియా ఏమో యాజకుడు, అనగా దేవుని పని చేసేవాడు. ఎలిజబెత్ అమ్మ గొప్ప ప్రార్థనాపరురాలు. చూడండి, వాక్యంలో మనం గమనిస్తే ఈమె గురించి రాయబడింది. ఎలిజబెత్ గురించి, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. అహరోన్ అంటే ఎవరు మనకు తెలుసు, మోషే యొక్క సహోదరుడు. అహరోన్ అంటే యాజకుని యొక్క సంతతి, యాజకుడు. మోషే, అహరోను, మిర్యాము, ఆ ఇంట్లో 3 బిడ్డలుంటే అమ్మా 3 బిడ్డలు దేవుని పరిచర్య చేశారు. ఎంత ధన్యత! ఎంతమంది ఉన్నారు ఇంట్లో? 3 పిల్లలు. మొదట ఆయన పేరు అహరోను, రెండో ఆయన పేరు మోషే, ఇంకొక అమ్మాయి ఇంటి ఆమె పేరు మిర్యాము. 3 దేవుని పరిచర్యలో ఉన్నారు. జీవం కలిగిన దేవుని పనిలో ఉండడం ఆ కుటుంబానికి దీవెన. ఆమేన్. అందుకని పిల్లలు కలిగిన తల్లిదండ్రులు కనీసం ఒక్కరినైనా దేవుని పనికి ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. ఈ మోషే తల్లిదండ్రులు ఉన్న బిడ్డలందరినీ దేవుని పనికి ఇచ్చారు. చాలా మంచి కుటుంబం. ఈ జకరియా యాజకుడు, అంటే దేవుని పని చేసేవాడు. అలాంటి యాజకుడు యాజకుని కుమార్తెల్లో ఒక ఆమెను చేసుకున్నాడు. ఎంత ధన్యత! ఒక సేవకుడు చెప్పాడు, గొప్ప దైవజనుడు, భర్త ప్రార్థన చేస్తే, అమ్మా భార్య కూడా ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో యేసయ్య వచ్చి నిత్యము నివాసము చేయునుగాక. ఎవరెవరు చేస్తే? భర్త చెప్పాలి, భార్య. భర్త, భార్య, పిల్లలు కూడా కలిసి ప్రార్థన చేస్తే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఇంట్లో నివాసము. అబ్బా, ఇది వింటే మనకి ఏమనిపించాలి? అమ్మా, నీవు, నీ భర్త, నీ బిడ్డలు ప్రార్థన చేసి త్రిత్వమయ్యున్న దేవుని నీ ఇంట్లో చేర్చుకోవాలి. ఆమేన్. కాబట్టి ఇక్కడ జకరియా దేవుని పరిచారకుడు. పరిచర్య చేస్తున్న జకరియా అహరోను కుమార్తెల్లో ఒక ఆమెనంటే, యాజకత్వం అంటే పరిచర్య చేసే వాళ్ళ ఇంట్లో నుండే తనకు భార్యనుగా ఎలిజబెత్తును చేసుకున్నాడు. ఆమేన్. చూడండి, ఆయన దేవుని పని చేసే కుటుంబమును ఇంకొక ఆమెను భార్యగా తెచ్చుకున్నాడు. వివాహం చేసుకునే ముందుగా మనం ఎప్పుడు కూడా బాగా ప్రార్థన చేసి, నువ్వు విశ్వాసివైతే విశ్వాసిని వివాహము చేసుకోవాలి. నీ ఇంట్లో కొరత ఉండదు, నీ ఇంట్లో లోటు ఉండదు. నువ్వు విశ్వాసివి అవిశ్వాసిని చేసుకుంటే చాలా పెద్ద ప్రమాదం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14, 15 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, అసలు సహవాసము కుదరదు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? చూసారా అమ్మా, వెలుగు దేవుని పిల్లలు, చీకటి సాతాను సందములు. వెలుగుకు చీకటి కంటే దేవుని పిల్లలకు, దేవుని ఎరుగని వారికి సహవాసము కుదరదు. అదంతే. నేను చిన్నపిల్లలప్పుడు మాకు వ్యవసాయం ఉంది కదా, మా నాన్న ఒక దున్నపోతుకు
ఇంకో దున్నపోతు వ్యవసాయం చేయడానికి దొరక్కపోతే ఒక ఆవుని తెచ్చి ఏం చేశాడు? అరకకు సిద్ధపరిచాడు. ఒకటేమో దున్న, ఇంకొకటేమో ఆవు. ఇవి రెండు అరక తోలుతూ ఉంటే ఎండ వచ్చేసరికి ఈ దున్నపోతే చెట్టు కిందికి పోబోద్ది. చెట్టు కిందికి వెళ్దామని లాగుతుంటది. ఆవేమో పాపం న్యాయంగా పోదామంటది. చూసారా? వాటి రెంటికి పొత్తు కుదరదు. దేవుణ్ణి ఎరిగిన భర్తకి దేవునిని ఎరుగని భార్యకు అంతే ఉంటుంది. లేక దేవుణ్ణి ఎరిగిన భార్యకు దేవునిని ఎరుగని భర్తకు ఇద్దరికి సంసారం అంటే సాధ్యము కుదరదు, వీలు కాదు. అందుకే జకర్య బాగా ఆలోచించి తను దేవుని పని చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, యాజకునిగా ఉన్నాడు. కాబట్టి యాజక సంబంధమైన ఇంటి నుండే భార్యను చేసుకున్నాడు. చూడండి, చాలామంది వివాహం చేసేటప్పుడు చేసే పెద్ద పొరపాటు దేవుణ్ణి ఎరిగిన బిడ్డ కాదనేది చూడరు, అది రెండోది చూస్తారు. నా దగ్గరికి ఒక ఆయన వచ్చాయా, మా అబ్బాయికి పెళ్లి చేయాలి, మంచి సౌండ్ పార్టీని చూడన్నాడు. ఏ పార్టీ? నేను అనుకున్నాను మాకు మైకులు కొద్దియేనయ్యా, చిన్న సౌండ్ వస్తుంది అని. అంటే ఈ సౌండ్ కాదంట. ఏ సౌండ్? బాగా డబ్బులు సౌండ్ ఉన్నోళ్ళుగా. అలా ఆశిస్తే చాలా ప్రమాదం. మా అబ్బాయికి ప్రార్థనా పరురాలైన అమ్మాయిని చూడమని చాలా సంతోషం. ఎందుకని? విశ్వాసితోనే సహవాసం, పొత్తు. విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు కుదరదు. చాలా మంది అవి చూడరు. గమనించండి. మేము ఒక పెళ్ళికి వెళ్ళాం. అమ్మా, అందరికీ వెండి పళ్ళాల్లో భోజనం పెట్టారు. ఇస్తరాకులు కాదు, చెప్పండి, ఎండి పళ్ళ. తిన్న తర్వాత ఎవరి పళ్ళెం వాళ్ళు తీసుకెళ్ళమన్నారు. ఓరి నాయనో, అంటే వెండి పళ్ళాలు ఇచ్చినట్లు తిని నీవు కడుక్కొని ఆ పళ్ళెం తీసుకొని వెళ్ళిపో. ఎంత ధనవంతులు! 21 రోజుకు ఇడాకులు అయిపోయినాయి. ఎవరాళ్ళు? ఎండి పళ్ళెములు అన్నం పెట్టిన వాళ్ళు. ఎన్ని రోజులకి? డబ్బు చూడమాకూడదు మనం, డబ్బు కాదు, ప్రార్థన, వారి భక్తి, వారి పరిశుద్ధత, వారి యొక్క కుటుంబ విశేషం మనము చూడాలి. ఆమేన్. ఎంత ఆశ్చర్యం! బాగా ధనముందని చేసుకున్నావు, కానీ ఆత్మ సంబంధమైన మార్పు లేదు. కానీ జకర్య ఎవరి బిడ్డలు చేసుకున్నాడు? యాజక సంతతి నుండి తెచ్చుకున్నాడు. ఆమేన్. వారిని వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఏమని రాయబడింది? చదువుమా. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను. అబ్బా, ఎంత ధన్యత! వీళ్ళిద్దరూ చక్కని వాక్యానుసారంగా నడుచుకుంటున్నారు. ఎందుకో చెప్పాలి. ఎందుకు నడుచుకుంటున్నారు వాక్యానుసారంగా? ఇద్దరు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, ఇద్దరు ప్రార్థనా పరులు, ఇద్దరు బాగా దేవుని యందు భయము భక్తి ఉన్నవారు. అలా ఉన్నవారు ఇద్దరైతే 1 గంటకు లేచాడనకైనా ప్రార్థన చేయాలని ఆమె కూడా ఏం చేస్తుంది చెప్పాలి. ప్రార్థనా పరురాలైతే ఆమె కూడా ఆయనతోటి ప్రార్థన చేసింది. ఈయన 1 గంటకు లేచి ప్రార్థన చేస్తుంది అనుకో, ఆమె ప్రార్థనా పరురాలు కాకపోతే ఈయనతో ఏకీభవించి ప్రార్థన చేయదు. చూడండి, వీళ్ళిద్దరట సకలమైన దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు. ఆజ్ఞలెన్ని చెప్పండి? 10 ఆజ్ఞలు. అంటే వీరిద్దరూ 10 ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటున్నారు.
ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి, మరి మనం నడుచుకుంటున్నామా? 10 ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నామా? జకర్యా, ఎలిజబెత్ దేవుని యొక్క 10 ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటున్నారు, బ్రతుకుతున్నారు. దేవుని ఆజ్ఞలు నెరవేరిస్తే దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ఈ భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. ఆమేన్. వీళ్ళిద్దరూ దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నారు. అమ్మా, భర్త దేవుణ్ణి ఎరిగి, భార్య దేవుణ్ణి ఎరిగి ప్రభువులో ఉన్నవారైతే ఆజ్ఞలు నెరవేర్చడం పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకళ్ళు ప్రభు బిడ్డలై ఇంకొకరు సైతాను బిడ్డలైతే దేవుని ఆజ్ఞలు నెరవేర్చాలంటే చాలా కష్టం. ఈయన ప్రార్థనకు పోదామంటాడు, ఆమెమో సినిమాకి వెళ్దామంటది. ఇద్దరు దేవుని బిడ్డలైతే ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి వస్తారు. వీళ్ళిద్దరూ సకలమైన దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నారు. ఇక్కడున్న మనమందరం ఆలోచించాలి. మన కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం పెద్ద గొప్ప కాదు. చూడండి, భిక్షగాడు వచ్చాడంట ఒక ఇంటికి. భార్య భర్త ఇద్దరు ప్రభువుని ఎరిగిన వాళ్ళు. కొంచెమే అన్నం ఉందంట. ఎంత? కొంచెమే. భిక్షగాడు వచ్చి అక్కడ అడగగానే ఇద్దరు అలా చూశారు, ఉన్నన్నం తీసుకెళ్ళి వాళ్ళకి వేశారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఎవరు మాట్లాడలా. మొత్తం వేస్తే మన సంగతి ఏంటి? అంతా వేస్తే ఎలా? ఎవరన్లే వేరిలో. అదే దేవుణ్ణి ఎరుగని వ్యక్తి వాళ్ళలో ఒకళ్ళైతే వాళ్ళు అంటారు, అంతా వేస్తే అట్లా నీదేసుకో, నాది నాకు ఉంచు. దేవుని యందు ఆజ్ఞలు నెరవేర్చాలంటే కుటుంబంలో ఇద్దరు ప్రభు బిడ్డలైతే చాలా సంతోషం. చూడండి, వీని గురించి వ్రాయబడిన మాట. తర్వాత చూడండి, నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. ఎట్లా నడుస్తున్నారు? నిరపరాధులంటే అపరాధం తప్పనేది లేకుండా బ్రతుకుతున్నారు. నిరపరాధులంటే అపరాధము లేకుండా, ఎలాంటి పొరపాటు లేకుండా, ఎలాంటి తప్పు లేకుండా వీళ్ళిద్దరూ బ్రతుకుతున్నారు. దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తున్నారు, తప్పు లేకుండా బ్రతుకుతున్నారు, నిరపరాధులుగా బ్రతుకుతున్నారు. చూడండి, ఈ కుటుంబములు ఏమైనా చెప్పండి, కొరత ఉందా? లేదండి. ఇద్దరు దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నారు. అలా జీవిస్తూ ఉన్నటువంటి వీరు చూడండి, దేవుని దృష్టికి, చివరి మాట చదువుమ్మా, దేవుని దృష్టికి నీతిమంతులు. అబ్బా, ఎంత గొప్ప మాట! ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేస్తా. మనము మనుషుల దృష్టికి నీతిమంతులమైతే, గొప్పోళ్ళమైతే, మంచోళ్ళమైతే నీకు ప్రయోజనం ఉండదు. కానీ చెప్పాలి, దేవుని దృష్టికి నీతిమంతులమైతే ఎంతో ధన్యులం. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఇది ప్రాముఖ్యమైన మాట. వీళ్ళిద్దరూ దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తున్నారు, తప్పు లేని వారిగా జీవిస్తుండ్రు, దేవుని దృష్టికి నీతిమంతులు. చెప్పాలి మీరు, దేవుని దృష్టికి నీతిమంతులు. ఇప్పుడు వీళ్ళని చూసే వాళ్ళకి చాలా సంతోషం వేసిద్ది. ఎందుకని? అమ్మా, ఇద్దరు ప్రభువుని ఎరిగిన వారు, ఇద్దరు దేవుని దృష్టికి నీతిమంతులు, ఇద్దరు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నారు, ఇద్దరు దేవుని యొక్క సన్నిధిలో నిరపరాధులుగా ఉన్నారు. అంటే అపరాధము లేని వారిగా. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది?
వీళ్ళెంత మంచి భక్తి పరులు, ఎంత మంచి కుటుంబమా అనిపిస్తుంది. అయితే వినండి, వీళ్ళిద్దరికి పెద్ద కొరత ఉంది. ఏమనుంది? 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలు. ఎవరంట? గొడ్రాలంటే పిల్లలు లేరు. మరి వీరిలో ఏమైనా లోపముందా? లేదు. చెప్పుకున్నాం ముందే, దేవుని దృష్టికి నీతిమంతులు, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ నెరవేరుస్తుండ్రు. దేవుని దృష్టిలో అపరాధము లేదు. ఇలాంటి వారికి బిడ్డలు లేరండి. ఎంత పెద్ద సమస్య, ఎంత పెద్ద సమస్య. చివరన రాయబడింది, వారిద్దరూ బహుకాలము గడిచిన ముసలి వాళ్ళైపోయారు. ఇంకా పిల్లలు పుడతారన్న ఆశ లేదు. చూడండి, ఎప్పుడైనా జకర్యా ఎలిజబెత్ ప్రశ్నించే అవకాశం ఉంది. ఏమని? ప్రభువా, మేము నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నాం, నీ దృష్టిలో మేము లోపము లేనివారం, మేము నీ దృష్టికి నీతిమంతులం, మాకేందయ్యా బిడ్డలు లేకపోవటం? ప్రశ్న వేయలా. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము ప్రశ్నించకూడదు. ఆమె చెప్పండి, అందరూ ఆమె చెప్పండి. ఏం చేయకూడదు? ఎందుకంటే మన జ్ఞానము ఎంత, దేవుని జ్ఞానము అనంతం, లెక్కలేనంత. ఒక ఆయనంట, అమ్మా, ప్రయాణమై వెళుతూ మధ్యాహ్నం అయ్యేసరికి ఒక చెట్టు కింద కూర్చొని, రాగి చెట్టు కింద సద్ది తీసుకొని తిని అట్లా చెట్టు కింద పడుకున్నాడంట. మధ్యాహ్నం అన్నం తిని ఏం చేశాడు? పడుకున్నాడు. పడుకొని పైకి చూస్తే అది రాగి చెట్టు, పెద్దది రావి చెట్టు. ఆ రావి చెట్టు చాలా పెద్దది, కాయలేమో ఎంత ఉంటాయి? చాలా చిన్నవి. వెంటనే పైకి చూశాడు అని, దేవుడు ఎంత పిచ్చోడు, దేవుడు ఎంత పిచ్చోడు, ఇంత పెద్ద చెట్టుకు ఇంత కాయలా? అబ్బే, దేవుడికి బుర్ర లేదు అనుకొని ఆలోచిస్తూ నిద్రపోయాడంట. ఎందుకని? తిన్నాడుగా, తిన్న తర్వాత నిద్ర వచ్చింది. అలా అనుకుంటూ దేవుడు ఇంత తెలివి తక్కువ అనుకుంటూ నిద్రపోయాడంట. ఒక గంట నిద్రపోయి లేచేసరికి ఆ రావికాయలన్నీ రాలి మనోడి మీద పడి ఉన్నాయి. చాలా కాయలు పడ్డాయి. గాలి వస్తే కాయలు ఏమవుతాయి? చిన్నవి రాలి ఆయన కళ్ళు తెరిచి గంట తర్వాత చూసి, అరే ఇన్ని కాయలు పడ్డాయి, అమ్మో దేవుడు ఎంత గొప్పోడు, అదే ఇంత చెట్టుకి ఇంత కాయలు అయితే 1-2 పడితే నాకు దెబ్బలు తగిలి, అబ్బా దేవుడు చాలా. మనిషి జ్ఞానం ఎంత, దేవుని అంతలేకి ప్రశ్నిస్తాడు, అంతలేకే దేవుని జ్ఞానాన్ని ఎప్పుడు మనం ప్రశ్నించకూడదు. ఎలిజబెత్, జకర్యా ఇద్దరు దేవుని ఎప్పుడు ప్రశ్నించిన వారు కాదు, ప్రశ్నించలే ఎప్పుడు. ఇక్కడ మనం నేర్చుకోవాలి. దేవుని వాక్య ప్రకారం జీవించారు, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతికారు, దేవుని దృష్టిలో నీతిమంతులు, అపరాధము లేకుండా బ్రతుకుతుండ్రు. కానీ వీళ్ళకి పిల్లలు లేరు, బహుకాలము గడిచిన వృద్ధులు. అయితే ఇప్పుడు చూడండి, 8-9 వచనాల్లో ఈ జకర్యా దేవుని పని చేయడం మానుకోవాలా? ఆమేన్. ఎందుకు మానుకోవాలా? అమ్మ చూడండి, లాభం ఏముంది వీళ్ళకి? బహుకాలము గడిచిన ముసలోళ్ళు, పిల్లలు, ఇంకెందుకు సేవ అనుకున్నాడా? అనుకోవాలా? అంత కొరత ఉన్నా దేవుని పనిని చెప్పాలి, మానుకోవాలా? ఆమేన్.
చూడండి, అక్కడ ఉంది, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం చేస్తా ఉన్నాడు. అంటే దేవుని పని చేస్తానే ఉన్నాడు. మానుకున్నాడా? చెప్పాలి, మానుకోవాలా. సహజంగా మనిషి స్వభావం ఎలాంటిదంటే, ఏదన్నా ఒక ఇబ్బంది వస్తే, ఇబ్బంది జరిగితే ఆ రోజు ప్రార్థన మానుకుంటాం. అర్థమైందా? ప్రార్థన మానేస్తాం, పాటలు మానుకుంటాం, వాక్యం చదవడం కూడా చెప్పాలి. మీ ఇంట్లో పెద్ద శోధన వచ్చిందమ్మా, ప్రార్థన చేస్తావా? ఎందుకు, ఎంత చేసిన లాభం లేదు, పక్కకు పోతాం. పాటలు పాడతావా? పాడం. వాక్యం చదువుతావా? చదవం. జకర్యా అలా ఉండలా. కొరత ఉన్నా మందిరానికి వచ్చి ఏం చేస్తుండు? దేవుని పని చేస్తుండు. ఈరోజు మనం ఈ సత్యం నేర్చుకోవాలి. ఇబ్బందులున్నా చెప్పాలి, ప్రార్థన మానకూడదు. సమస్యలున్నా ప్రార్థన మానకూడదు. నీ ఇంట్లో శోధనున్నా ప్రార్థన మానకూడదు. ఇది భక్తి. జకర్యా వెళ్ళి యాజకత్వం చేస్తా ఉన్నాడు. చెప్పండి, ఆయనకేం కొరత లేదా? కొరత ఉందా లేదా? ఉంది. ఎవరైనా తీర్చగలిగిన కొరత కూడా కాదది. ఎవ్వరు తీర్చలేరు. నీకు డబ్బులు ఇవ్వగలరు కానీ, ధనం ఇవ్వగలరు కానీ, ఏమైనా ఇవ్వగలరు కానీ బిడ్డల్ని ఇవ్వలేరు. అయినా దేవుని పని మానుకోలా. జకర్యా దేవుని పని మానుకోలా. మీకు విషయం చెప్పనా? ఒకంట్లో ఎవరైనా చనిపోయారనుకో, చనిపోతే చాలా దుఃఖములో ఉంటారు కదా. చనిపోతే దుఃఖమా కాదా? చాలా దుఃఖం. ఈ మధ్య ఒక చోట 65 ఏండ్ల ఆమెని అంటే ముసలామెని, 65 ఏండ్ల ఆమెని 25 ఏండ్లోడు పెళ్లి చేసుకోండు. ఎంత? ఎందుకంటే ఆమెకు పెన్షన్ వస్తుంది, ఆమె పెన్షన్తో బతకొచ్చని పెళ్లి చేసుకున్నాంట. చేసుకున్న రోజు నుంచి ఎప్పుడు చచ్చిపోద్దా చెప్పాలి, పెన్షన్ ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి వాడికి చనిపోతే బాధ ఉంటుందా? ఉండదు. కానీ ఒక ఇంటిలో ఒక మరణం వస్తే ఖచ్చితంగా బాధే. అయితే ఆ బాధలో ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం దాకా ఏడ్చినా, సాయంకాలానికి ఎవడో ఒకళ్ళు వండుకొచ్చి అన్నం ఏం చెబుతారు? తిను తిను. తినమంటారా లేదా? చచ్చిపోయినోడు ఎట్లా రాడు కదా, మీరు లేచి మరి ప్రార్థన, చచ్చిపోయిన కాడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తానను ఏమంటారు? చేసినవులే అమ్మత, రేపు చేద్దాం, ఇయ్యాల శవం ఉంటే ఏం చేస్తా అంటాం మనం. జకర్యాకి ఇంత పెద్ద సమస్య, బిడ్డలు లేరు, చాలా నీతిగా జీవిస్తున్నాడు. కానీ దేవుని మందిరానికి వెళ్ళడము మానుకోల. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచ. ఇది నేర్చుకోవాలి మనం. ఇబ్బంది వచ్చిందా? పక్కన పెట్టి ఇబ్బందిని ప్రభు దగ్గరికి రా. శోధన వచ్చిందా? శోధనను పక్కన పెట్టి ప్రభు యొద్దకు రా. నీ ఇంట్లో భయంకరమైన శ్రమ వచ్చిందా? దానికి వెళ్ళి చూడకుండా ప్రభు మందిరానికి రావాల. జకర్యా పని చేశాడు. ముసలోళ్ళు అయిపోయారు. పని ఆపలా. దేవుని పని ఆపకుండా వచ్చి మందిరములో వాక్య పరిచర్య చేయగానే, వినండి, ప్రార్థన జరిగింది, ప్రార్థన అయిపోయింది, అందరి ఇంటికి వెళ్తున్నారు. దేవుని దూత వచ్చి జకర్యా యొద్ద నిలబడింది. ఆమె నిలబడి ఏమన్నది? చదవమ్మా. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడబాక. అది ప్రార్థన ఏమైంది? ఎప్పటికీ? 1 సంవత్సరానికా? 10 ఏళ్ళకా?
అమ్మా 20 ఏండ్లక కాదు, వృద్ధులైపోయారు. అప్పుడు ఆయన ప్రార్థన అంట, చెప్పండి, దేవుని సన్నిధికి చేరింది. మనం కొద్ది రోజులు ప్రార్థన చేసి జవాబు రాలేదంటే ఎట్లా? జకర్యా వృద్ధాప్యం వచ్చిందాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రభు పని చేస్తూనే ఉన్నాడు. బహుకాలము గడిచిన వృద్ధులైన తర్వాత కూడా దేవుని పని మానల మందిరానికి రావడం మానల. చూడండి, అప్పుడు దేవదూత వచ్చి, జకర్యా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. అమ్మా, నువ్వెంత కాలము నుండి ఒక సమస్య కొరకు ప్రార్థిస్తున్నావు నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఏదో ఒక దినాన దేవుని దగ్గర నుండి నీకేం జవాబు వచ్చిందో తెలుసా? నీ ప్రార్థన వినబడినది. ఆమేన్. జకర్యాతో దేవుని దూత అనింది, నీ ప్రార్థన, చదువుమా, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్, అబ్బా ఎంత గొప్ప ధన్యత. ఉన్న కొరతల్లో ఒక్కటే వాళ్ళకి, అమ్మా కొరతల్లా ఒక్కటి. ఆ ఒక్కటిని దేవుడు తీర్చాడు. ఆ ఒక్కటిని దేవుడు తీర్చాడంటే అర్థం గుర్తుపెట్టుకో, ప్రార్థన మానలే, మందిరము మానలే. ఇప్పుడు నీ ఇంట్లో ఇబ్బంది వచ్చింది, మందిరం మానుకుంటావు, చాలా తప్పు. నీ ఇంట్లో మరణం వచ్చింది, మందిరము మానుకుంటావు, చాలా తప్పు. మరణం వచ్చిందని అన్నం తినకుండా ఉంటావా? నువ్వు వండుకోకపోయినా ఎవరొకళ్ళు వండుకొచ్చి టీ పెట్టను, అన్నం పెట్టను, తినమన్ను, అది ఆపం కదా. మరి ప్రార్థన చెప్పాలి, ఆపకూడదు. ఆమేన్. అప్పుడు దేవుని యొద్ద నుండి నీకు ఒక జవాబు ఏమొచ్చిందో తెలుసా? నీ ప్రార్థన చెప్పాలి వినబడినది. ప్రార్థన అద్భుతం అండి, అద్భుతం. వినపడితే ఏం లాభమయ్యా? అమ్మో, దేవదూత అంటుందయ్యా, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కంటుంది. ఆమేన్. అంటే కొరతను దేవుడు ఏం చేశాడు? తీర్చాడు. ఆ కొడుకు కూడా ఎలాంటోడో తెలుసా? యేసు ప్రభువుకు, అంటే లోకరక్షకుడైన యేసయ్యకు బాప్తిస్మమిచ్చే కృప పొందుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచ. నీకు నాకు ప్రార్థిస్తున్నా, నీతిగా ఉన్నా, పరిశుద్ధంగా బ్రతికిన శోధనలు వస్తున్నాయంటే దేవుడు మర్చిపోవాలా? దేవుడు నీకు ఎవ్వరూ ఇవ్వనంత గొప్ప బహుమానము ఇస్తాడు. ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి, నీ కొడుకు ఎంత గొప్పోడంటే ఏం చెప్పిద్దో తెలుసా? యేసయ్యకు నా కొడుకు చెప్పాలి బాప్తిస్మము ఇచ్చాడు. యేసయ్యను గురించి సాక్ష్యం చెప్పేవాడమ్మ నా కొడుకు. అందుకని బైబిల్లో ఆలస్యమైనంత, ఎంత ఆలస్యమైద్దో అంత గొప్ప బహుమానం ఇచ్చాడు దేవుడు. ఆమె హన్నాకు కొడుకు పుట్టాడు. ఎవరైనా? సమూయేలు. ఎలిజబెత్ అమ్మ కొడుకు పుట్టారు. ఎవరైనా? యోహాను గారు. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనం ఎప్పుడైతే సమస్యలు వచ్చినా ప్రార్థన, శోధనలు వచ్చినా ప్రార్థన, కష్టాలు వచ్చినా ప్రార్థన, నీకు కొరత ఉన్న దేవుని మందిరాన్ని మానకూడదు. ఆమేన్. ఇప్పుడు మనం ఆల్ నైట్ ప్రేయర్ పెడితే కొంతమంది రారు. ఆల్ నైట్ ప్రేయర్ రోజు మీరు అన్నం తిన్నారా లేదా? అమ్మా అదెందుకు ఆపుతామయ్యా అంటాం కదా. మరి ప్రార్థన గుర్తుపెట్టుకోవాలి, దేవుడు లెక్కిస్తాడు.
దేవుడు లెక్కలేస్తాడు. నువ్వెప్పుడు మందిరము మానకూడదు. ఇది ఒక నిర్ణయం. ఈ నిర్ణయము వల్ల దేవుడు గొప్ప మేలు చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. ప్రియులరా, ఎలిజబెత్ అమ్మ జకరియా ఇంటిలో కొడుకు పుట్టగానే క్రిస్టమస్ వచ్చింది. ఆమె ఎందుకని? వాళ్ళు ఏదైతే కొరతగా ఉండి బాధపడ్డారో దానిని దేవుడు తీర్చాడు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మన కుటుంబాల్లో కూడా ఏదైతే కొరత ఉంటుందో, ఏదైతే ఇబ్బంది ఉంటుందో దానిని ఏం చేస్తాడు? తీర్చునుగాక. ఆమె అది ఏదైనా కావచ్చు. మనుషులు తీర్చలేరు అనుకుంటున్నావా? దేవుడే ఆ కొరతను తీరుస్తాడు. ఇప్పుడు జకర్యాకు ఏ మానవుడు చెయ్యలేని మేలు దేవుడు చేశాడమ్మా. ఈలోపు జకర్యా ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయా? అసలు లేవు. ఆబ్సెంట్లు ప్రార్థన మానుకోవాలి, యాజకత్వము మానుకోవాలి, దేవుణ్ణి స్తుతించటం. అసలు ఇంకా బిడ్డలు పుట్టరు అన్న స్థాయిలో ఉంది వాళ్ళ పరిస్థితి. అందుకేగా దేవదూత చెబితే జకర్యా అన్నాడు, మేము ముసలోళ్ళం, మాకు బిడ్డలు ఎలా పడతారు? దేవదూత కోపం వచ్చి అన్నది, నేను చెబితే నమ్మలేదు కదా, నీ కొడుకు పుట్టిందాకా నీ నోరు ఆగిపోవునుగాక. ఇప్పుడు చెప్పండి, ఎందుకు దేవదూత అట చెప్పింది? బయటికెళ్ళి జకర్యా మాకంట పిల్లలు పుడతారండి, ఇది అయిద్దా? మన నోరు ఊరుకోదుగా. ఇట్లా చెప్పేవాడు అందరికి, అందుకని మౌనంగా ఉండేటట్టు చేశాడు దేవదూత. నోరు ఆగిపోయింది. బయటకు వచ్చాడు, అందరు వెళ్ళిపోతారు, ఈయన బయటకు వచ్చాడు. ఏందయ్యా ఎందుకింత ఆలస్యమయ్యావంటే మాటలు రావట్లా. అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? నోరును దేవుడు ఆపేశాడు. ఆమె కొడుకు పుట్టిన తర్వాత అప్పుడు నోరు తెరిచి దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఆమె చూసారా? ఎప్పుడైనా దేవుని కృప ఏ క్షణములోనైనా నీ దగ్గరికి వచ్చింది. కాబట్టి నువ్వు మందిరం మానకూడదు, ప్రార్థన మానకూడదు, వాక్యాన్ని మానకూడదు. దేవుడు నిన్ను తప్పక దీవించునుగాక. జకర్యా ఎలిజబెత్ అమ్మకు ఎంత సంతోషమో. యేసు ప్రభు కంటే 6 నెలలు ముందు పుట్టాడు యోహాను గారు. యేసయ్య కంటే 6 నెలలు ముందు. కానీ యేసయ్యను గురించి సాక్షిగా నిలిచాడు. ఆమె ఏం చెప్పాడో తెలుసా? నా వెనక వచ్చేవాడు గొప్ప, నాకంటే గొప్పవాడు, నేను ఆయన చెప్పుల వారు విప్పుటకైనను పాత్రుడను. నిజం చెప్పాడు. ప్రియులరా గుర్తుపెట్టుకోవాలి. నీకే కొరత ఉందో ప్రభువుకు తెలుసు. నీకే కొరత ఉందో ప్రభువుకు తెలుసు. కొన్నిసార్లు కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు తన ఆత్మ ద్వారా తెలియజేస్తాడు. ఏమని తెలుసా? నీ కోరిక నిశ్చయముగా నెరవేరునుగాక. నీ ప్రార్థన ఎప్పుడు వినకుండా చెవులు మూసుకునేవాడు కాడు మన దేవుడు. జకర్యా ప్రార్థన విన్నవాడు నీ ప్రార్థన కూడా వింటాడు. ఎలిజబెత్ అమ్మ ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. వారికి సహాయం చేసి ఆనందము కలిగించిన దేవుడు మనకు కూడా కలిగిస్తాడు. కాబట్టి జకర్యా ఇంటిలో క్రిస్మస్. నీకు నాకు దేవుడు మన అవసరతల అక్కర్లు ఎప్పటి నుండో పెండింగ్ ఉన్నవి కూడా తీర్చి మనకు సంతోషమునిచ్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.